సో ఇంతకుముందు ఏంటంటే నా గోల్ని రీచ్ అవుతానో లేదనే ఒక భయం అనేది ఉండేది. సో ఇక్కడికి వచ్చాక డెఫినెట్లీగా నేను నా గోల్ని రీచ్ అవుతానని కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా నా గోల్ని సాధిస్తాను. నా లక్ష్యం వచ్చేసి ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. సో నెక్స్ట్ తెలంగాణలో నిర్వహించబోయే టీఎస్పీఎస్ సర్వీస్లో ఖచ్చితంగా గ్రూప్ 2 కొడతానని నమ్మకం మాత్రం గ్యారంటీగా ఉంది. నెక్స్ట్ ఇంపాక్ట్లో గ్రూప్ 2గా ఎన్నికై మళ్ళీ ఇదే స్టేజ్లో మాట్లాడతానని మా గంప నాగేశ్వర్ సార్ గారికి నా హామీని ఇస్తున్నాను. వండర్ఫుల్, కంగ్రాచులేషన్. నెక్స్ట్ 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 సో ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మెదక్ డిస్టిక్లో కూడా కండక్ట్ చేయలేరు. సో నేను కూడా అక్కడ మీరు కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అక్కడ మెదక్ డిస్టిక్ వెళ్ళి అక్కడ మా సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ కూడా కండక్ట్ చేయాలని వారిని రిక్వెస్ట్ చేసి మేము రెడీ, మీరు మమ్మల్ని వాడుకోండి. తీసుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మా జేవి శ్రీరామ్ గారు ఇప్పుడే వచ్చారు. ఇంపాక్ట్ని మనం ఒక 6 అక్షరాల్లో ఫస్ట్ 2 అక్షరాలు ఐఎమ్ పిఏసిటీ విడిగా తీస్తే ప్యాక్ట్ అంటే అగ్రిమెంట్, ఇమ్ అంటే మనం చేద్దాం. ఇంపాక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ప్యాక్ట్ బిట్వీన్ ద స్పీకర్ అండ్ ద లిజనర్. అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చెప్పేది ఆచరించడానికి మనం ఒక అగ్రిమెంట్ తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ లీగల్లీ వ్యాలిడ్. దానికి జడ్జి ఎవరంటే మీరే. అది ఆచరించకపోతే పనిష్మెంట్ ఇచ్చేది కూడా నీ అంతరాత్మ ఇస్తుంది. సో చాలా థ్యాంక్స్. మిమ్మల్ని కలుసుకునే అవకాశం మళ్ళీ రావాలని కోరుకుంటూ 10 మందికి నా సందేశం ఇవ్వడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. కానీ మళ్ళీ అవకాశం రావాలని కోరుకుంటున్నాను. వండర్ఫుల్, వెరీ గుడ్. నెక్స్ట్. సూపర్. అందరికీ నమస్కారం. నా పేరు వంశీ. చేయి ముందు పెట్టు. ఇంపాక్ట్ ప్రభావం ఎట్లా ఉంటుందో అనేది ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ డే వచ్చిన రోజు వాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, అన్న 2 నిమిషాలు ఇయ్యే, నువ్వేమని అనుకో. ఈడ ఉన్న వాళ్ళందరూ నా అక్కలు, వాళ్ళందరూ నా అన్నలు. సరే అన్న, ఈడ ఎంతమంది వ్యవసాయం కుటుంబం మీదకి వెళ్ళి వచ్చిర్రే? నేను కూడా. అన్న ఎంతమంది అక్కలకు మెయిన్ క్వశ్చన్, ఎంతమంది వ్యవసాయదారుల్ని పెళ్లి చేసుకోబోతున్నారు? లేవు అక్క మన బావాలు ఎంతమంది వ్యవసాయదారులు కావాలా? లేరు. ఎందుకు అక్క? మనం పుట్టినామంటే మన అయ్యవ్వలు వ్యవసాయదారులే, అవునా కాదక్క? మరి ఎందుకు మనం పెళ్లి చేసుకోవద్దనుకుంటున్నాం వ్యవసాయదారులు? రైట్. ఇంకొకటి, రెండో విషయం ఏంటంటే, అన్నలు మనం ఎందుకు వ్యవసాయదారులం కావద్దు? మనం ఎందుకు కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని 60 పండించేటి కాడ 100 ఎందుకు పండియలేం? కేసీఆర్ని ఆదర్శంగా తీసుకోలేం? ఎందుకు చెప్పుర్రి? ఎందుకు ఈ సాఫ్ట్వేర్ ఇప్పుడు హలో ఫ్రెండ్స్, కేసీఆర్ వాళ్ళు బాగా ఉన్నాడు డబ్బులు కాబట్టి వచ్చింది. హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రావణ్. నేను ఈస్ట్ గోదావరి రాజమండ్రి నుంచి వచ్చా. రాజమండ్రి, గుడ్. మాత్తూర్ ప్లేస్. నేను ఒక 2 భగవద్గీతలో పద్యాలు చెప్పాలి. గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాది. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లా. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మహాభారతం యుద్ధం స్టార్ట్ అయ్యే ముందర అర్జునుడి పరిస్థితి ఎలా ఉందో నా పరిస్థితి అలాగే ఉంది. అప్పుడు నేను మనసులో ఏమనుకున్నానంటే, నా కాంక్షే విజయం కృష్ణ నా రాజ్యం కృతానిచ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైతి వివిధ స్వహ. అంటే నాకెందుకు, చదువుకున్నా ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి ఆలోచించి ఏం చేయాలో తెలియట్లేదు. ఇంతే, మనం ఏది దొరికితే అది చేయాలి, ఇంకా తప్పదు అనుకున్న టైంలో ఇంపాక్ట్ 2015 వచ్చా. అప్పుడు తెలిసింది నాకు ఆన్సర్. అశోచ్య నవ్యశోష్యత్వం ప్రజ్ఞా వాదాంశ భాషసే గతాసు నా గతాంశుంచ నాను శోష్యంతి పండిత అని కృష్ణుడు అన్నాడు. అంటే ఏం జరిగినా కంగారు పడకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనవాళ్లే. నీ బాధ్యత ఏంటో నువ్వు చేయి, నీ బాధ్యతకి నేను లీడ్ చేస్తాను. నీ బాధ్యత మైకి చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వండర్ఫుల్. ఇది లాస్ట్ స్పీక్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ క్రాంతి. I am from Mahabub Nagar. ఓకే, ఒక నిమిషం ప్లీజ్ దయచేసి వినండి. వినండి ఫ్రెండ్స్. నేను ఐఎమ్ ఏ విజిబుల్ పర్సన్. అంటే నాకు 90% కనిపించదు, కేవలం ఒక 10% కనిపిస్తుంది. అయితే నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, అప్పుడు నాకు బాగుండే, నేను డాక్టర్ని కావాలి, తెల్లకోట్ వేసుకోవాలి. మా అమ్మకి చెప్తునేవాడిని, అమ్మ నీకు జ్వరం వస్తే నేను పెద్ద అయినాక డాక్టర్ అయి నీకు సూది ఇస్తా, నీకు జ్వరం వస్తే మందులు ఇస్తాను, నిన్ను బ్రతికిస్తామ్మా అని చెప్పేటోని. అయితే నేను ఎప్పుడైతే 5th క్లాస్కి వచ్చానో
అప్పుడు నాకు గ్లూకోమా అనే డిసీజ్ ఐకే అటాక్ అయింది, నా కంటితో పోవడం ప్రారంభమైంది. అయితే అప్పుడు నేను రియలైజ్ అయినా ఒక విజిబుల్ పర్సన్ ఒక డాక్టర్గా ఉండలేదు, సరే పోనీ అని బాగా ఏడ్చిన. దాని తర్వాత 10th క్లాస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఐఏఎస్ గురించి మా క్లాస్లో మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు నేను అనుకున్నా ఐ విల్ బికమ్ an IAS ఆఫీసర్. అయితే నేను చాలా మందిని మోటివేట్ చేస్తుంటా, నా మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదేమైనా నేను ఎప్పుడు అనుకుంటా ఒక లోపం మన బాడీలో ఉందంటే అది కేవలం మన బాడీకే, మన మేధస్సుకు కాదు, మన ఆత్మకు కాదు, మన పట్టుదలకు కాదు. దేవుడు మనకు ఒక లోపాన్ని ఇచ్చిందంటే అది ఏంటంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించినట్టు. అయితే కొన్నిసార్లు నేను నిరుత్సాహపడేవాడిని, చిన్న చిన్న అయితే మనం సాధించగలం, బట్ ఐఏఎస్ అంటే ఎలా సాధించాలి? మన శ్రీధర్ బాబు సార్ గారు చెప్పిన తర్వాత అంటే స్ట్రాంగ్ డిజైర్, ఎస్ ఐ కెన్ డూ. నా ఆఖరి రక్తపు బొట్టును దారబోసైనా సరే నిన్ను కలెక్టర్గా చూడాలన్నది నా ఆశ అని చెప్తుండేది. నేను ఈ స్టేజ్ పై నుంచి అమ్మా నీకు ప్రామిస్ ఇస్తున్నా, నేను ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 10లో ఐఏఎస్ కొట్టి సక్సెస్ మీట్లో నాలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని బయటికి తీసింది ఇంపాక్ట్ గంపా నాగేశ్వరరావు సార్. నేను మీకు పాదాభివందనం చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. Good afternoon. I am Kirti. I want to say abbreviation of Gampa Nageshwar Rao. G for genius, A for awesome, M for motivator and also powerful author, N for narrator, A for active, G for great, E for energetic, S for smart, H for helpful, W for wonderful, E for encouraging, R for role model, R for recollecting, A for attracting, O for ocean. Thank you.